నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమయ్యే మన ఛానల్‌లో కొత్తగా కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి, ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కానివ్వండి, చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీ నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా శివప్రసాద్ గురువుగారు మనందరికీ సుపరిచితులు. రాశి ఫలితాల ద్వారా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మనందరికీ చాలా మంచి విషయాలు చెప్పే గురువుగారు ఈ రోజున దసరా మహోత్సవం గురించి మాట్లాడబోతున్నాం. దసరా ఏ విధంగా జరుపుకోవాలి, పూజా విధానం, అలాగే జమ్మి చెట్టు విశిష్టత, మన బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు బతుకమ్మ పండుగ రావటం జరిగింది, వీటన్నిటితో పాటు విజయదశమి ఎన్ని రకాలుగా జరుపుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో, ఇవన్నీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అమూల్యమైన సలహాలు కానీ, లేదా కార్యక్రమం మీద మీ అభిప్రాయం కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదు గురువుగారితోనే ప్రత్యేకంగా మేము మాట్లాడాలనుకుంటున్నాం అనుకునేవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఆయుధ పూజ పండగ నాడు ఏ విధంగా ఉండాలి, ఎందుకో ఏమిటి అనేది చెప్పారు. అయితే ఈ 9 రోజులు ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి పెట్టుకోవాలి, ముఖ్యంగా పండగ నాడు ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, పూజా విధానం అంటే నైవేద్యాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నైవేద్యాలు ఏవి పెట్టుకోవాలి ఏమిటి అనేది చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మవారికి నివేదనలు మనము రోజు మామూలుగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం, పెడుతూ ఉంటాం. కానీ అమ్మవారికి ప్రీతి, మనము ఎవరికైనా ఏదైనా ఒక భోజనం పెడుతున్నాము అంటే వాళ్లకు ఇష్టమైనటువంటి భోజనం పెట్టడం అనేటువంటిది సాంప్రదాయం. వచ్చిన వాళ్లకు మీకేది ఇష్టమో, మనకేదో కలిగింది పెట్టాము అని కాదు. అందుకని ఇది చాలా ఆనవాయితీగా మొట్టమొదటి నుంచి వస్తూ ఉండేటువంటి మాట. మనం మామూలుగా కూడా ఇళ్లలో వస్తే వచ్చిన వాళ్లకు ఏది ప్రీతికరమో అది పెట్టడం అనేటువంటిది ధర్మం. అలాగే అమ్మవారి అనుగ్రహం, లోకమాత జగజ్జనని మొట్టమొదటి రోజు నివేదన పెట్టాల్సినటువంటిది ఏమిటి అంటే కట్టు పొంగలి అని. దాన్ని ఏదో కట్టె పొంగలి అని అంటూ ఉంటారు. కట్టు పొంగలి అంటే ఏమిటి అంటే మామూలుగా పెసరపప్పు, అన్నముతో తయారు చేసి మిరియాలు అన్ని వేసి చేస్తారు పొంగలి అని. అటువంటి పొంగలి చేయటం అనేటువంటిది ఒక విధానము మొదటి రోజు. రెండవ రోజు పులిహోర. పులిహోర అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు. రెండవ రోజు పులిహోర. మూడవ రోజు వడలు, అమ్మవారికి మినప వడలు. అలాగే నాలుగవ రోజు పాయసం చేయడం. నిజానికి పాయసం అంటే ఏ పాయసం? మామూలుగా కొంతమంది సబ్బు బియ్యం పాయసం ఇవేవో చేస్తారు, వాటి వల్ల కాదు. అట్లా కాదు చేయాల్సినటువంటి పాయసము అనేటువంటిది. పూర్వం ఏం చేసేవాళ్ళంటే పాయసంలో శనగపప్పు కాస్త రవ కలిపి బెల్లముతో తయారు చేసి, బెల్లం వేసి పాయసం చేసే, పాలు పోసి పాయసం చేసేవాళ్ళు. ఆ పాయసం ఎక్కువగా అమ్మవారికి చాలా ఇష్టం. అలా పాయసం అనేటువంటిది ఇది. తర్వాత మామూలుగా 5వ రోజు దద్దోజనం అంటే పెరుగన్నం. దధిహి అంటే పెరుగన్నం చల్లగా, అంటే అమ్మవారికి శాంతం అనుకూలించడానికి పెరుగన్నము ఇది. తర్వాత 6వ రోజు కేసరి, రవ కేసరి స్వీట్ది. అలాగే 7వ రోజు శాకన్నం, పులగం. అలాగే 8వ రోజు చక్కెర పొంగలి తీసుకొని పెట్టడం. 9వ రోజు భక్ష్యాలు. ఈ బెల్లముతో తయారు చేసినటువంటి అంటే శనగపప్పు, మన బెల్లము వేసి, కానీ కొంతమంది కందిపప్పు బెల్లం వేసి చేస్తూ ఉంటారు భక్ష్యాలు. అలా ఏదో వాళ్ళ సౌకర్యం కొద్దీ
అలా శనగపప్పు బెల్లం చేసినవే మంచిది ఎప్పుడు కూడా. ఓకే. అలా చేసి భక్ష్యాలు అంటారు దాన్ని. ఇక్కడ కొంతమంది బొప్పట్లు అని ఏవో బొబ్బట్లంటారు. పేర్లు హ్మ్. పెడతారు. హ్మ్. భక్ష్యాలు అవి చేయటం. తర్వాత లాస్ట్ రోజొచ్చేసి శనగలు ఉడకబెట్టినటువంటి నానబెట్టినటువంటి శనగలు, హ్మ్. తర్వాత వడపప్పు అంటాం గదా! వడపప్పు పాయసం. అలా హ్మ్. చేసేటువంటివి 9, 10వ రోజు అంటే ఇంగ మనం మామూలుగా మనం మనం జేసుకొని అన్ని చేసుకున్నాం. రకాలు జేసుకొని పండుగ అనేటువంటిది తిని, హ్మ్. సాయంకాలం కొత్త బట్టలు ధరించి శమీ వృక్షానికి వెళ్ళటము. అవును. అందరూ ఇంగ పండుగ గాబట్టి ఎవరెవరి అలంకారాలు వాళ్ళు సంతోషముగా చేసుకుంటారు. అమ్మవారి పూజలు 9 రోజుల పాటు చూసుకొని, హ్మ్. విజయదశమి నాడు మనము మన ఇంటి కార్యక్రమం పండుగలాగా జీవనం హ్మ్. గడపడం అనేటువంటిది అవసరం. ఇవి మామూలుగా చేయాల్సినటువంటి విధానాలలో ఈ 9 రోజుల పాటు చేయవలసినటువంటివి. అమ్మవారికి నివేదించేటువంటి ప్రసాదాలు. ప్రసాదాలు ఏం చేస్తున్నాము అనేటువంటివన్నీ చేస్తూ, చేయడం అనేటువంటి విధానంలో పద్ధతి. హ్మ్. ఏమి తినకుండా హ్మ్. అమ్మవారికి నివేదన చేస్తున్నప్పుడు హ్మ్. మనము శ్రద్ధగా చేసుకోవాలి. హ్మ్. మడితో చేయడం అనేది అవసరం. హ్మ్. నిజానికి ఈ రోజుల్లో గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నారు. గ్యాస్ అవును. పొయ్యి మీద చేయటం అనేటువంటిది సాంప్రదాయం కాదు. ఓకే. వీలైతే యావత్ ప్రజానీకానికి అనుకూలం ఉండేటువంటి వాళ్ళు హ్మ్. బొగ్గుల పొయ్యి మీద గాని, హ్మ్. కట్టెల పొయ్యి మీద గాని హ్మ్. చేస్తే పరమ పవిత్రముగా ఉంటుంది. ఆ కట్టెలు గూడా పుచ్చిపోయినవి, హ్మ్. పురుగులుండేటివి అటువంటివి కాకుండా హ్మ్. లేదా బొగ్గుల పొయ్యి మీద హ్మ్. చేస్తే నిజంగా గూడా పుణ్యం అనేటువంటిది తప్పకుండా మనకు వచ్చి తీరుతుంది. ఇది మడితో చెయ్యాల్సినటువంటిది. రైట్. ఇది తల్లి అంటే మడి అంటే ఏమిటి? అంటే ఇక్కడ పట్టు వస్త్రానికి దానికి ఇబ్బంది లేదు. హ్మ్. పట్టు చీరలకు ఇబ్బంది ఉండదు. హ్మ్. లేకుంటే ముందు రోజు స్నానము చేసి, ఒక ఇది దండెము మీద ఆరేసుకొని, మరుసటి రోజు స్నానం అయిన తర్వాత ఎవరూ తాకకుండా దాన్ని కట్టుకోవటం. ఓకే. పూర్వము మహాతల్లులందరూ గూడా ఏకవస్త్రముతో చేసేటువంటి వాళ్ళు. హ్మ్. సరే ఈ రోజులలో సౌకర్యాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ విధి విధానాన్ని బట్టి, హ్మ్. భక్తి శ్రద్ధతో చేస్తే ఇగో గ్యాసు పొయ్యి మీద చేస్తే మాత్రం ఎంత మాత్రము ఉపయోగము లేనిదే. ఎంత మడి వంటని మనము అనుకున్నా అది కాదు. అంటే మరి నీళ్ళు అలా ఉండవు గదా గురువుగారు. అంటే ఎంతో కొంతవరకు మనము పాటించవలసినటువంటివి పాటిస్తే తర్వాత అమ్మవారి అనుగ్రహం. ఎలా వీలుంటే అందువలన అలా జరుగుతది. బొగ్గుల పొయ్యి మీద చేస్తే బావుంది. మేలు అని నా భావన తల్లి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, చేసుకోగలిగినటువంటి వాళ్ళు, చెయ్యని వాళ్ళు, వాళ్ళు విధి లేని పక్షంలో అంటే సరే మంచిది. దానికి అమ్మవారికి మనం ఏం వదిలేయడం. అమ్మవారికి వదిలేయడమే మంచిదది. రైట్. అది తల్లి. చాలా చక్కగా చెప్పారు. అదండి నైవేద్యాలకి సంబంధించి చక్కగా మనం ఇంట్లో చేసుకునేవే మాక్సిమం చెప్పారు. అసలు ఏవి దొరకని వస్తువులు చెప్పలేదు. 9 రోజులు ఈ పదో రోజుతో సహా ఈ 10 రోజులు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ పొయ్యి మీద వండి పెట్టాలి, ఈ విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు. పాటించే ప్రయత్నం చేయండి. పాటించటం వల్ల కలిగే మార్పు కూడా మీరు గమనిస్తారు. లేదా మీరు ఇంకా పాటిస్తూ ఉన్నారా? ఇలాంటివి మేము పూర్వంలో పాటిస్తున్నాం, ఇప్పటికి పాటిస్తూ ఉన్నామా? ఈ విషయాలు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మనందరికీ ఇష్టమైన పండుగ, ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి చాలా విశిష్టత ఉన్నటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.